మ్, మేము మా యొక్క బైబిల్ క్లాస్లో కొన్ని దినాల క్రితం ఒక మంచి మాట చెప్పారు. ఆ యొక్క మాట నన్ను చాలా బలపరిచింది. నిజమే కదా అని అనిపించింది. ఆ యొక్క మాట ఇప్పుడు మీకు కూడా చెప్తాను, మీరు కూడా ఎస్ నిజమే కదా అని అనిపిస్తుంది, ఎందుకంటే అది సత్యం కనుక. అయితే ఈ యొక్క లోకంలో చాలామంది టీచర్స్ ఉంటారు, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ లోకంలో చాలా వాటిపైన నేర్చుకుంటారు. సైన్స్, ఫిజిక్స్, ఇలా చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఇది ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, ఏం నేర్చుకుంటారు, మానవ యొక్క శరీరం ఏ యొక్క పార్ట్లు, ఏ అవయవాలు ఉన్నాయి ఏంటి అనేది దానిపైన రీసెర్చ్ చేస్తుంటారు. ఇలాగ మొక్కల గురించి రీసెర్చ్ చేస్తుంటారు. ఇలాగా ఈ యొక్క లోకంలో ఉండే ప్రతి ఒక్క టీచర్సు, సైంటిస్టులు ఇలా ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉండే వాటిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు తెలుసుకోవడానికి. కానీ మనము ఎవరిని తెలుసుకుంటున్నామంటే వాళ్ళందరూ సృష్టిని మాత్రమే తెలుసుకుంటున్నారు, కానీ మనము ఆ యొక్క సృష్టికర్తను తెలుసుకుంటున్నాం. ఎంత అద్భుతమండి! ఈ యొక్క మాట విన్నప్పుడు నిజమే, ఈ యొక్క లోకంలో వారు ఉన్నవారందరికన్నా మనము ధన్యులం. ఎందుకంటే వారు కేవలం సృష్టిని మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు, కానీ ఆ సృష్టిని సృష్టించిన యేసయ్యను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎంత అద్భుతం అనిపించిందండి. కనుక అటువంటి మాటలను మనము నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఏమైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో యొక్క మాటలని విందాం. అయితే ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే. విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే. అయితే అసలు విశ్వాసం అంటే ఏంటి అనేటప్పుడు మీకు ఈ యొక్క ప్రశ్న వేస్తాను. మీరు ఎవరెవరు ఈ యొక్క విశ్వాసం అంటే ఏంటో మీకు తెలిసిన రీతిగా, నాకు తెలిసిన రీతిగా నాకు దేవుడు ఏదైతే మాట్లాడేది మీకు చెప్తాను. విశ్వాసం అంటే ఏంటి, మీ ఏది చెప్పినా రైట్ చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి అసలు? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఇంకా వాట్ ఈజ్ ఫెయిత్? అయ్యో, మీ అందరూ ఆల్రెడీ ఒక విశ్వాసంలో ఉన్నారు. ఏంటో తెలుసా? యేసు ప్రభువే దేవుడని నమ్మారు, అది విశ్వాసం. దేవుడిని ఎవరు చూడలే, చూసారండి? యేసు ప్రభువే దేవుడు, అది మీ అందరికీ తెలుసు. అది ఎలా? యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, అది మీరు నమ్మారు, అది విశ్వాసం. చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? నేనే ఆన్సర్ చెప్పాను. ఏంటి? చూడనివి నమ్మటమే విశ్వాసం. ఏంటి? చూడలేదు కానీ నమ్మాలి. మీరు ఎవరు విశ్వాసం గురించి అంటే మీ అందరూ టక్ 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 ఏదో మీరు చెప్పేస్తారని నేను చాలా ఆశపడ్డాను, కానీ పర్వాలేదు. అయితే ఈరోజు విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. రైట్. క్రైస్తవులుగా విశ్వాసం అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది. నాకు విశ్వాసం గురించి తెలుసులే అనడానికి లేదు. నువ్వు ఎంతలా విశ్వసిస్తావో ఆ యొక్క విశ్వాసము నిన్ను అట్టి స్థితికి తీసుకువెళ్తుంది. ఈరోజు నువ్వు ఏ యొక్క జీవితాన్ని అయితే కలిగి ఉన్నావో అది నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని తెలియజేస్తుంది. నువ్వు ఎంతలా అయితే దేవుని విశ్వసిస్తావో ఆ యొక్క జీవితాన్ని జీవించగలుగుతావు. దేవుడు ప్రతి ఒక్కరిని సమృద్ధిగా జీవించాలని అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు సమృద్ధిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే నువ్వు ఆ యొక్క మాటని నమ్మితే ఆయన ఖచ్చితంగా మనని సమృద్ధిలో ఉంచుతాడు. ఇదేంటి? విశ్వాసం, నమ్మటం. అయితే ఇక్కడ చాలా చక్కగా ఉంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువై ఉన్నది. ఈరోజు క్రైస్తవులుగా మనము చాలా విషయాలు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతుంటాం, కానీ అవి మనకి కనబడవు. నువ్వు ఏదైతే దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నావో అది నేను పొందుకున్నానని నమ్మడమే విశ్వాసం. చాలా విషయాలు మనం దేవుని దగ్గరికి వచ్చి అడుగుతుంటాం, కానీ మనము వాటిని పొందుకున్నామనే నిశ్చయత, ఆ యొక్క దృఢమైన నమ్మకము మనలో ఉండదు. నమ్ముతున్నానంటే నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నానని చెప్పడం కాదు. ఏదైతే నీవు నమ్ముతున్నావో దానిని నా యొక్క జీవితంలో దేవుడు చేయగలని విశ్వసించాలి. అయితే ఇదే మాట ఇంకో ట్రాన్స్లేషన్లో ఎలా ఉందో చదువుతాను చూడండి.
ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించిన వాటిని ఉన్నాయని నమ్మటం, ఇదే విశ్వాసం. నీవు దేవుని దగ్గరికి వచ్చి ఏదైతే అడుగుచున్నావో అది నేను ఖచ్చితంగా పొందుకున్నానే నమ్మాలి. అది ఈరోజు నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ నువ్వు ఏదైతే అడుగుచున్నావో నువ్వు విశ్వాసంతో అడిగినట్లయితే అది నీకు దేవుడు ఇచ్చేశాడు. ఎక్కడ ఇచ్చేశాడు? ఆత్మలోకంలో ఇచ్చేశాడు. ఆత్మలోకం అంటే దేవుడు ఉండే లోకం. దేవుడు ఆత్మ కనుక ఆయన నివసించే లోకము ఆత్మలోకం. మనము శారీరకమైన లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే ఒక మాట రాసి ఉంది బైబిల్ గ్రంథంలో. ఏమని రాసి ఉంది? యేసు ప్రభు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 2024 సంవత్సరాలు అయింది. ఇది మనందరికీ తెలుసు. అయితే వాక్యంలో ఏం రాస్తుంది? జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క గొర్రెపిల్ల ఏమైంది? వధించబడింది. ఇది ఎప్పుడుంది? మొదట్లోనే ఉంది. ఇది ఎప్పుడు జరిగింది? ఆ తర్వాత జరిగింది. ఏమైంది? ఏదైతే నమ్మిందో అది ఆ తర్వాత జరిగింది. ఎప్పుడైతే ఉందో అది ఆల్రెడీ ఆత్మలోకంలో జరిగింది. ఈరోజు మీరు ఏ యొక్క విషయాలను అయితే దేవునికి అడుగుచున్నారో అవన్నీ కూడా ఆత్మలోకంలో జరిగిపోయాయి. కానీ మీ యొక్క జీవితంలో జరగాలంటే మీరు విశ్వసించాలి. చూడండి, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసము వేరు, నిరీక్షణ వేరు. నిరీక్షణ అంటే రేపు పొందుకుంటాను, దానిని నిరీక్షణ అంటారు. విశ్వాసం అంటే ఇప్పుడే పొందుకున్నాను, అది విశ్వాసం అంటారు. చూడండి, ఇంగ్లీష్లో చాలా చక్కగా రాసింది ఈ మాట. ఒకసారి చదువుతాను చూడండి. ఫస్ట్ ఏమన్నా, నౌ ఫెయిత్ ఈజ్ సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అంటే పదార్థాలు. అయితే నిరీక్షణ దేనికి పనిచేస్తుందంటే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో దానిని పొందుకోవడానికి దారి చూపించేదే నిరీక్షణ. చూడండి, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ సిమెంటు, ఇటుకలు, ఇవన్నీ రాయిలు ఇవన్నీ తెస్తామా? ఇవన్నీ ఎందుకు? ఎలా కట్టాలో తెలియటప్పుడు ఎన్నున్నా సరే వ్యర్థమే, వేస్ట్. ఫస్ట్ ఏం చేస్తాం? ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంజనీరు ఒక స్ట్రెచ్చర్ ఇస్తాడు. ఏమి? ఇది ఇలా కట్టాలని. ఎప్పుడైతే ఇంజనీర్ ఆ స్ట్రెచ్చర్ ఇచ్చాడో ఆ తర్వాత సిమెంటు, ఇటుకలు అన్నీ కూడా తెస్తాం. తెచ్చిన తర్వాత ఆ యొక్క స్ట్రెచ్చర్ చూసి మనము ఏం చేస్తాం? ఆ యొక్క బిల్డింగ్ని నిర్మిస్తాం. ఎందుకు? ఆ యొక్క పత్రం అనేది ఈ యొక్క బిల్డింగ్ ఎలా నిర్మించాలో దారి చూపిస్తుంది. నిరీక్షణ అనేది నువ్వు ఏమైతే పొందుకుంటావో దానికి దారి చూపిస్తుంది. నిరీక్షణ రేపు పొందుకుంటాననే దానిని నిరీక్షణ అంటారు. ఇప్పుడే పొందుకున్నాననే దానిని విశ్వాసం అంటారు. ఒకసారి ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. నౌ ఫెయిత్. ఎప్పుడైతే నీవు విశ్వసిస్తున్నావో నేను ఇప్పుడే పొందుకున్నానని నమ్మాలి. రేపు కాదు, ఎల్లుండి కాదు. ప్రభువా నువ్వు నాకు ఇస్తావని నమ్ముచున్నాను కాదు, నువ్వు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనము ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వసించలేకపోవడమే. క్రైస్తవుడి జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంతలా విశ్వసిస్తావో అంతలా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తల్లో చూసుకుంటే నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను. మందులు బాగు చేయలేదు, డాక్టర్లు బాగు చేయలేరు అని నేను అనట్లేదు, కానీ ప్రతిదీ బాగు చేయగలరు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ విశ్వాసము వాళ్ళ యొక్క జబ్బును ఏం చేసింది? నయం చేసింది. కానీ మనం ఏం చేస్తాం? మనం విశ్వసించాం. మనం ఏం చేస్తాం? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా, ఆ మందులు వేసుకుంటే బాగుంటుంది కదా. ఏదైతే నమ్మాలో దానిని నమ్మం, కానీ ఏదైతే నమ్మకూడదో దానిని నమ్ముతుంటాం. అందుకే మనము జయ జీవితాన్ని జీవించలేం. ఈరోజు నేను ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం కారణం ఏంటో తెలుసా? మనందరము ఒక విశ్వాసంలో ఉన్నాం. సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీవు విశ్వసించండిలా దేవుని మహిమను చూసేదావు. ఈరోజు విశ్వసించండి. నీ యొక్క పరిస్థితి ఎటువంటిదైనా పర్వాలేదు. అసలు ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఎలా బయటకు రాగలనని అనుకోకు. ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా తీర్చిదిద్దే దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఒకసారి ఇంకొక అధ్యాయం ఇంకొక వచనం చూసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఒకసారి తీయండి. మార్కు సువార్త
11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, పొందియున్నామని నమ్ముడి. ఇంకా పొందలేదు. అది ఏంటి? పొందలేదు మనం ఇంకా. కానీ ఏం అంటున్నాడు దేవుడు? పొందియున్నామని నమ్ముడు. అంటే అది అబద్ధమా? కాదు, నిజమే. ఏంటి నిజం? యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఏదైతే అడుగుతావో అది నీ జీవితంలో వచ్చేసింది అని నమ్మాలి. ఇంకా పొందలేదు, కానీ ఆత్మలోకంలో అది నీవు పొందుకున్నావు. ఈ యొక్క శారీరక లోకంలో అది నీకు కనబడపోవచ్చు. కానీ దేవుడు అంటే అంటున్నాడు, ఇంకా నీవు పొందలేదు. అబద్ధమా? కాదు, సత్యమే. ఏదైతే నమ్ముచావో అది నీ జీవితంలో జరుగుతుంది. కానీ మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ నమ్మం. ఎప్పుడు నీవు నమ్మకన్నా ఎంత ప్రార్థన చేసినా సరే అది వ్యర్థమైపోతుంది. నమ్ము. ఏమి నమ్మాలి? దేవుని యొక్క మాటను నమ్మాలి, ఆయన వాగ్దానములను నమ్మండి. ఆయన ఏమైతే రిలీజ్ చేశాడో, నీవు కరువులో జీవించవు, అది ఆయన వాగ్దానం. మనము సమృద్ధిలో జీవించాలని ఆయన అనుకుంటున్నాడు. నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు రాదు. ఈరోజు మనం ఎందుకు భయపడాలి? ఆయన మనకు తోడై ఉన్నాడు కదా. మనం దాన్ని నమ్మం. మన పక్కన ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని నమ్ముతుంటాం. అందుకే మనము బలహీన జీవితాన్ని జీవిస్తుంటాం. కనుక ఈ రోజు నుంచే మీరు ఏదైతే అడుగుచున్నారో వాటి అన్నిటినీ కూడా పొంది ఉన్నామని విశ్వసించండి. నేను అంటాను, ఒక వాక్యం ధ్యానించేటప్పుడు నాకు అనిపించింది, అందరూ కూడా నమ్ముతామని చెప్తారు, కానీ విశ్వసించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నేను నమ్ముతున్నానని చెప్పేస్తాం, కానీ ఆ యొక్క సిచ్యువేషన్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం విశ్వసించలేం. అయితే నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? విశ్వాసంలో ఒక మొదటి మెట్టు నమ్మకం అని అనిపించింది. ఎందుకో తెలుసా? బ్లాండిన్ అనే వ్యక్తి నయాగరా వాటర్ ఫాల్స్ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక రోపు కట్టి నడడానికి సిద్ధమయ్యాడు. అతను చాలా లోయది కనుక యువతల నుంచి అవతల నడాలంటే చాలా కష్టం, ఒక రోప్ మీద, ఒక తాడు మీద. కనుక చాలామంది చూడడానికి వచ్చారు ఇతను ఎలా నడుస్తాడని. చాలామంది చూస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేశాడు, యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయాడు. అప్పుడు అడిగాడు, నేను అవతల నుంచి యువతలకు వచ్చేసాను కదా, మళ్ళీ యువతల నుంచి అవతలకి వెళ్తానని మీ అందరూ నమ్ముచున్నారా అని అడిగాడు. అంటే ఖచ్చితంగా నమ్ముతున్నామని చెప్పారు. అలాగే యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయాడు. అయితే నేను ఒక మనిషిని నా మీద ఎక్కించుకొని యువతల నుంచి అవతలకి వెళ్ళాలనుకుంటున్నాను, మీ అందరూ నమ్ముచున్నారా అని అడిగాడు. అంటే మేము అందరం ఖచ్చితంగా నమ్ముతున్నాం అన్నాడు. అయితే మీలో ఒకరు రండి, నా భుజం పైన కూర్చోండి, నేను యువతల నుంచి అవతలు తీసుకెళ్తానంటే ఎవ్వరూ కూడా రాలేదు. ఏంటి? అందరూ నమ్ముతున్నామని చెప్పారు, కానీ ఏం చేశారు? విశ్వసించలేకపోయారు. ఏం విశ్వసించలేకపోయారు? ఆ యొక్క క్రియ అయితే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు విశ్వసించలేకపోయారు. యేసు ప్రభువు వారు చనిపోయిన వారిని లేపారు. ఈరోజు మనము విశ్వసిస్తే మనము కూడా చనిపోయిన వారిని లేపగలం. కానీ మనం ఏం చేస్తాం? నమ్ముతున్నామని చెప్తాం, కానీ విశ్వసించు. దీని ద్వారానే మనం బలహీనమైన జీవితాన్ని జీవిస్తుంటాం. ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక్కసారి దేవుడు మనతో ఈరోజు సూటుగా మాట్లాడుతున్నాడు. మనము విశ్వసించకపోతే మన జీవితంలో అద్భుతాన్ని ఎన్నడూ చూడలేం. మన జీవితంలో అద్భుతాన్ని చూడగలగాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి విశ్వసించాలి. నేను నమ్ముతున్నాను అని చెప్పుకోవడం కాదు, ఏదైతే దేవుడు పలికాడో దానిని విశ్వసించాలి. అయితే ఒక వ్యక్తి నమ్మాడు. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తెద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అయితే విశ్వసిస్తూ అద్భుతం జరుగుతుంది, కానీ ఎలా విశ్వాసం వస్తుంది? విశ్వసిస్తే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, మీ అందరూ ఉన్నారు, నిజమే. ఆ దేవుడు కూడా చెప్పాడు, ఎవరైతే విశ్వసిస్తారో అద్భుతం జరుగుతుంది. కానీ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. చూడండి, వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. ఏది పడితే అది వింటే రాదండి విశ్వాసం. సీరియల్ వింటే విశ్వాసం రాదు, సినిమా పాటలు వింటే విశ్వాసం రాదు. నీవు ఏదైతే వింటావో దానివల్ల విశ్వాసం రాదు, కానీ
క్రీస్తు మాట వింటే విశ్వాసం వస్తుంది. అంటే ఇప్పుడు నీవు విశ్వాసంలో బలపడాలంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. ఏదో ఒక ఆదివారం, ఒక శుక్రవారం, ఒక మంగళవారం వినినంత మాత్రాన నేను మంచి విశ్వాసిని, నాకు ఫుల్ విశ్వాసం ఉంది, నేను విశ్వాసరాల్ని, విశ్వాస యోధుణ్ణి అని అనుకోవడానికి లేదు. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి, తను మంచిగా నైపుణ్యతను సాధించాలంటే, అందరికన్నా బాగా ఆడాలంటే ఏదో ఒక ఆదివారమో, ఒక మంగళవారమో, ఒక శుక్రవారమో గ్రౌండ్కి వెళ్ళి ఆడిస్తే బాగా ఆడగలడా? ఆడలేడు. నేను ఒక వ్యక్తిని చూశాను, రొనాల్డో అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఫుట్బాల్ ప్లేయర్. అతడు మా యూత్ మీటింగ్లో చెప్తూ అతను ఒకటి కనుగొన్నాడు. ఏంటో తెలుసా? నేను దీని కొరకే పుట్టాను అంటే, ఆ వ్యక్తి దాని కొరకే పుట్టాడంటే అంతలా ఆడుతాడా అని నేను వారం రోజులు రోజుకొక వీడియో చూడడం మొదలుపెట్టాను. అతను ఆడే ఆట చూస్తుంటే అతడు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటాడో నాకైతే తెలియదు. అటువంటి అద్భుతంగా ఆడుతున్నాడు. 5గురు తన ముందున్న గోల్ కొట్టగలుగుతున్నాడు. అతడు అలా ఆడగలుగుతున్నాడంటే అతడు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడో నేను ఇంకా చెప్పలేను. నేను చూసేటప్పుడు అనుకున్నది, నిజంగా ఆడితే ఇలాగే ఆడాలి. నీవు ఎక్కువగా విశ్వసించాలంటే నువ్వు ఎంతగా అయితే దేవుని మాటను వింటావో అంతగా విశ్వాసం కలుగుతుంది. ఆ వ్యక్తి ఎంతగా ప్రాక్టీస్ చేయకపోతే అంతలా ఆడి ఉంటాడండి. ఈరోజు నువ్వు ఎంత విశ్వసించాలంటే అంతగా వినాలి. ఈరోజు ఒకసారి అర్థం చేసుకోండి, ఎంతగా వింటున్నారు, ఎంతగా వింటున్నాం. మనం వినేది చాలా క్రొద్దిగానే, ఏదో ఆదివారం, శుక్రవారం, శనివారం వినేసి నేను విశ్వాసంలో పడిపోయానంటే కాదు. నీవు విశ్వాసంలో జీవిస్తున్నావు అనడానికి రుజువేంటో తెలుసా? నీ యొక్క జీవితములో అద్భుతాలు చూసి ప్రజలు ఈయనకి దేవుడు, ఈయన విశ్వసించాడు కనుక ఈయన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. అది రుజువు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాలలో అద్భుతాలు చేస్తారు. అయితే ఇలాగైనా ఒక వ్యక్తి విశ్వసించాడండి. ఆ యొక్క వ్యక్తి గురించి చూద్దాం. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించి చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. రైట్. ఇక్కడ పేతురు ఉన్నాడు, యేసుప్రభు గారు వచ్చారు. యేసుప్రభు వారి యొక్క ధోని ఎక్కి కొంత బోధించిన తర్వాత, అయితే అక్కడ ఆల్రెడీ పేతురు ఏం చెప్తున్నాడు? రాత్రి అంతా చేపలు పెట్టాడు పేతురు. ఏంటి? రాత్రి అంతా వెళ్ళారు వేటకి, కానీ ఒక్కటి కూడా లభించలేదు. ఏం చేయింది? ఒక్కటి కూడా లభించలేదు. రాత్రి అంతా పెట్టాడు. అయితే ఎప్పుడైతే దేవుడు, చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. అక్కడ విశ్వసించడానికి ఏమీ లేదండి. ఎందుకో తెలుసా? చూడండి, పేతురు జీవితంలో ఎంతో సందేహం ఉండొచ్చు. ఎందుకు? పేతురు చూస్తే ఒక చేపలు పట్టే వ్యక్తి, యేసుప్రభువు చూస్తే కార్పెంటర్, చెక్క పని చేసేవాడు. ఆయన విన్నాడండి. ఏంటి విన్నాడో తెలుసా? యేసుప్రభు వారు ఆ పేతురికి వలలు వేయండి అని చెప్పకముందు ఆయన అక్కడ బోధించాడు. దేవుని యొక్క మాటను పేతురు విన్నాడు. అయితే రాత్రి అంతా చేపలు పడడానికి వెళ్ళారు, కానీ ఒక్కటి కూడా దొరకలేదు. ఎవరికి? పేతురికి. అయితే ఈ రాత్రి అంతా దొరకలేదు కదా, మళ్ళీ ఇంకో దొరకకపోయిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ వేయండి చేపలు దొరుకుతాయంటే ఎవరికైనా నమ్మకం ఉంటుందా? నాయనా, రాత్రి అంతా అక్కడే పట్టాను. రాత్రి అంతా అంటే ఎన్నిసార్లు వేసి ఉంటాడు చూడండి ఒకసారి. వాళ్ళ మన జీవితాల్లో కూడా ఒక 7 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఓడిపోవచ్చు. కానీ
నీ దేవుడు నీతో తోడుంటే, నీ దేవుడి యొక్క మాటని నువ్వు నమ్మి ఉంటే, నువ్వు ఎన్నిసార్లు ఓడిపోనే నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? ఆయన విశ్వసించినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. ఈరోజు ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితాలలో ఎన్నోసార్లు మీరు ఓడిపోయారేమో. ఆ యొక్క పరిస్థితి అక్కడ చూసినప్పుడు కనబడదు, ఇది ఏంటి అసలు ఇక్కడ జరగదు అనిపిస్తుంది. కానీ దేవుడు అంటాడు తెలుసా, అది జరుగుతుంది, నువ్వు వెళ్ళు. ఎప్పుడో తెలుసా? నమ్మినప్పుడు. అక్కడ పేతురు చూసుకుంటే ఆస్కారం ఏమీ లేదు, రాత్రి అంతా పట్టాం యేసయ్యా. కానీ ఏమన్నాడు తెలుసా పేతురు? అయినను నీ మాట చొప్పున. ఈరోజు నీ యొక్క జీవితాన్ని నువ్వు నమ్మకు, నీ దేవుణ్ణి నువ్వు నమ్ము. నీ యొక్క జీవితాన్ని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఏదో ఒక రోజు ఓడిపోతావు. కానీ నీ దేవుని నువ్వు నమ్మినట్లయితే అత్యధికమైన విజయాన్ని చూస్తావు. పేతురే కానీ రాత్రి అంతా పట్టాను ఇంకా వల వేయాలా అని అనుకుని ఉంటే ఆశీర్వాదాన్ని చూసేవాడు కాదు. కానీ పేతురు విన్నాడు. అంతకుముందే యేసుప్రభువు వారు అక్కడ బోధించారు. ఏం విన్నాడు? దేవుని యొక్క మాటను విన్నాడు, నమ్మాడు. అయితే చూడండి, నెక్స్ట్ వచనం చదవండి, 6వ వచనం చదవండి. చదవండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవాలని. చూడండి, ఇప్పుడే పేతురు విశ్వసించకపోయి ఉంటే అద్భుతాన్ని చూసేవాడు కదండి. ఎప్పుడైతే నీ మట్టుకు నీవు జీవిస్తావో నీవు ఒక్కడివే ఆశీర్వదింపబడతావు. ఎప్పుడైతే నీవు దేవునితో కలిసి జీవిస్తావో నీవు ఒక్కడివే కాదు, నీవు వేరే వారికి కూడా ఆశీర్వాదంగా ఉంటావు. పేతురు ఏం చేశాడు? పేతురు ఒక్కదోనే కాదు, వాళ్ళు పాలివాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పాడు? పేతురుకి చెప్పాడు, పేతురు నువ్వేయని. కానీ వలలు తీస్తుంటే పిగిలిపోతానే అంతగా ఆశీర్వాదం వచ్చింది. ఏం చేశాడండి పేతురు? అదే ముందు రోజు ఆ రాత్రి అంతా వలలు వేశాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎప్పుడైతే దేవుని మాటను నమ్మాడో అద్భుతాన్ని చూశాడు. ఈరోజు ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని మాటను నమ్మండి. ఈ లోకంలో చాలామంది చాలా మాటలు చెప్తారు, వాటి వలన నీకు ప్రయోజనం కలగదు. కానీ నీవు దేవుడి మాటను ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. పేతురే కాదండి, పేతురుతో ఉన్నవారు కూడా ఆశీర్వాదాన్ని పొందారు. ఎలా పొందారు? పేతురు దేవుని మాటని విశ్వసించడం ద్వారా పొందారు. ఎంత అద్భుతం చూడండి. మనము ఎప్పుడు కూడా మనం ఒక్కలమే కష్టపడితే మనం మాత్రమే సమృద్ధిగా ఉండగలమేమో, ఒక్కోసారి ఇరుకుల్లో ఇబ్బందులు పడగలమేమో. కానీ మనము దేవుడు కలిసి కష్టపడ్డామనుకోండి, మన జీవితంలో ఎప్పుడు మనకు ఓటమి ఉండదు. మనము రిలేషన్షిప్ చూడండి, ఇప్పుడు ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి అనుకోండి, ఒక షాప్ పెట్టారు ఇద్దరు పార్ట్నర్స్. ఏం చేస్తారు? అందులో వచ్చిన లాభాన్ని ఏం చేస్తారు? ఇద్దరు సమానంగా పంచుకుంటారు. ఎందుకు? పార్ట్నర్షిప్. అది పార్ట్నర్షిప్ ఏంటి? సమానంగా పంచుకోవడం. ఈరోజు మీ అందరూ కూడా దేవునితో పార్ట్నర్షిప్ చేయండి. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దేవునికి నీకు సమానంగా తీసుకోండి. అటువంటి జీవితము నిన్ను ఎప్పుడూ ఓటమికి తీసుకువెళ్ళదు. ఎందుకో తెలుసా? నీ యొక్క పార్ట్నర్ యేసు ప్రభువు అయి ఉన్నాడు. నీవు యేసు ప్రభువుతో పార్ట్నర్షిప్ చేసి ఉంటే నువ్వు ఎప్పుడు ఓడిపోవు. ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నేనే కాదు, నా దేవుడు నేను కలిసి చేస్తున్నాం అనుకోండి అని విశ్వసించండి. ఇది అద్భుతం. విశ్వసించలేకపోవడం వల్లే మన జీవితాలు అద్భుతం జరగట్లేదు. రైట్. అయితే యేసు ప్రభువు వారు ఈ యొక్క భూమి మీద ఉన్న కాలంలో చాలా అద్భుతాలు చేశారు. కొన్ని అద్భుతాలు చెప్పండి. నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. ఇంకా చనిపోయిన వారిని లేపారు. ఇంకా కుష్ఠరోగుల్ని. ఇలా యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేశారండి. యేసు ప్రభు వారు అద్భుతాలు చేశారండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఏం పర్వాలేదు, తప్పేం కాదు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? ఈరోజు మీరు అనారోగ్యంతో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీరు విశ్వసించలేకపోతున్నారు. ఆ రోజు దేవుడు చేసిన కార్యములు ఈరోజు కూడా చేస్తాడు. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు.
కానీ ఏం జరగట్లేదు? విశ్వాసం జరగట్లేదు. నీవు దేవుణ్ణి విశ్వసించట్లేదు. ఆ డాక్టర్ అండి బాగా చేస్తాడండి, అక్కడికి వెళ్తే తగ్గిపోద్ది. ఆ ట్యాబ్లెట్ కాదు, ఇది వేసుకుంటే తగ్గిపోద్ది. ఏం నమ్ముతున్నా? ఏదైతే నమ్మాలో దానిని నమ్మట్లేదు, కానీ ఏదైతే నమ్మకూడదో దానిని నమ్ముతున్నా. అందుకే మన జీవితంలో అద్భుతాలను మనము చూడలేకపోతున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఎటు ప్రభు ఎంత గొప్ప దేవుడువా, విశ్వసిస్తే ఇన్ని అద్భుతాలు చేస్తావా మా యొక్క జీవితంలో అనిపించిందండి. నిజంగా ఇంత గొప్ప దేవుని నేను నమ్ముకున్నానా? అసలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, చాలామంది యేసు ప్రభువుని తెలుసుకోలేకపోయారు, కానీ నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను. ఎంత ధన్యకరమైన జీవితం నాది అని అనిపించింది. ఎందుకో తెలుసా? నేను యేసు ప్రభువుని చూడకపోయినా ఆయనే దేవుడని నమ్మాను, నేను విశ్వసించాను కనుక ఆయన జీవితంలో అద్భుతాలు చేస్తాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పగలుగుతానంటే నేను ఏ రోజు కూడా నన్ను నేను ఎప్పుడూ చూసుకోలేదు. నేను నమ్ముతున్న దేవుణ్ణి మాత్రమే చూశానండి. నన్ను నేను ఏ రోజు చూసుకున్నా నేను ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పేవాడిని కాదు. కానీ నేను నమ్ముతున్న దేవుడు సర్వశక్తివంతుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు కాదు, చేశాడు. మీరు చూస్తారు. ఎందుకో తెలుసా? మనము నమ్ముతున్న దేవుడు ఆశ్చర్యకరుడు. నమ్మండి. ఏమి నమ్మండి? దేవుని మాటను నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, ఆయన వాగ్దానాలను నమ్మండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నీవు ఏ మాట అయితే వింటావో నిన్ను అవిశ్వాసంలో నడిపించే మాటలు చాలా ఉంటాయి. నువ్వు అది చేయలేవురా అంటారు చాలామంది, కానీ నువ్వు ఆడి మాటను నమ్మకు. నీ దేవుడు ఏం చెప్పాడో నమ్ము. నీవు మనుషుల సలహాలు తీసుకోకు, దేవుడి సలహా తీసుకో. మీకు కూడా తెలుసండి, దేవుడు కూడా సలహాలు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను నువ్వు ఎందుకయ్యా సృజించావు, నా ద్వారా నువ్వు ఏమయ్యా జరిపించాలనుకుంటున్నావు అని అడిగితే, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ప్రభువా, దీంట్లో నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడిగితే ఆయన ఖచ్చితంగా సలహా ఇస్తాడు తెలుసా. కానీ మనం ఆయనకి సలహా అడగం. ఆ అబ్బాయి తెలివైనడు కదా, ఆ అబ్బాయికి అడిగితే ఎలా ఉంటుందో, మనుషుల సలహాలు తీసుకొని చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం. ఏం నమ్ముతున్నా? మనుషులను నమ్ముతున్నాం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను మేలైన తెంచుకోండి, నమ్మండి. ఇంకొకసారి ఇంకొక వచనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చూడండి, విశ్వసిస్తే నీకు సమస్తము సాధ్యమే. అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ఇంకా అసాధ్యమైనది ఏదీ లేదు. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి నమ్మితే. అంటే ఏంటి? నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు దేవుడు. అంటే ఏంటి? మరి ఇంకా నాకు ఏది కొదువు లేదు నీకు. చూడండి ఈ యొక్క మాట ఎంత, చూడండి, అందుకు యేసు నమ్మితే చాలండి అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. నమ్మలేకపోతున్నాం కనుక అద్భుతాన్ని చూడలేకపోతున్నాం. ఒకసారి మీ విశ్వాస పరిమాణం ఏంటో ఒకసారి మనం కొలుసుకుందాం. ఈరోజు ఇంత బలహీనంగా జీవించడానికి కారణం ఏంటో తెలుసా? నమ్ముతున్నాను చెప్పడం కాదు, విశ్వసించలేకపోతున్నాం. చెప్పడం ఈజీయే, నమ్మడమే కష్టం. యేసుప్రభు వారు ఆ రోజుల్లో గుడ్డివారిని స్వస్థపరిచారు. ఈ రోజుల్లో కూడా ఆయన చేస్తారు, కానీ ఇది మనం నమ్మం. చూడండి, ఆయన ఏమన్నాడు? నేను పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన వాగ్దానాన్ని నమ్మం. ఒకవేళ ఇప్పుడు మనం జ్వరం వచ్చింది అనుకోండి, ప్రభువా నాకు జ్వరం వచ్చింది ప్రభువా, ఇంకా సూచనలు కనిపించవచ్చు, ఇంకా నేను జ్వరంతో బాధపడవచ్చు, కానీ నీవు చెప్పావు ప్రభువా. ఏం చెప్పావు? నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పడి ఉన్నాను కనుక నేను స్వస్థత పొందాను ప్రభు అంటే ఆ జ్వరం నిన్నేమీ చేయలేదు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఇంకా నాకు జ్వరం వచ్చింది, ఇంకా ఏంటి ప్రభువా, ఎప్పుడు తగ్గిస్తావు ప్రభువా. మనం చాలాసార్లు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటాం, కానీ ఆయన వాగ్దానాలను నమ్మం. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయాలనుకునేటప్పుడు నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని ఆయన చూస్తాడు. నీవు ఆయన్ని ఎట్టువలే నమ్ముతున్నావు, నీ యొక్క విశ్వాసం ఎంత అని చూసేటప్పుడు నువ్వు విశ్వసించకపోతే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా లేడు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావు. కనుక విశ్వసిద్దాం. అయితే చూడండి, అబ్రహాం తండ్రి పేరు తెరహు. అయితే
అబ్రహాం తండ్రి బొమ్మలు చేసుకునేవాడు. చిన్న చిన్న బొమ్మలు చేసి అబ్రహాంకి ఇస్తే అబ్రహాం ఏం చేసేవాడు, వాటిని అమ్మేవాడు. అయితే చూడండి, అబ్రహాము ఒక చిన్న చిన్న బొమ్మలు చేయడం, వాటిని వాళ్ళ తండ్రి అబ్రహాంకి ఇవ్వడం, వీటిని అమ్మేవాడు. ఒకరోజు ఆ యొక్క బొమ్మలు అమ్ముతున్న క్రమంలో అబ్రహాం వెళ్తున్నప్పుడు దేవుడు అబ్రహాంకి పిలిచాడండి, నువ్వు రా అని. అయితే చూడండి, అనేకులకు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఒకవేళ దేవుడు అప్పటికి అబ్రహాం రక్షణ పొందలేదు, అప్పటికి యేసుప్రభు అంటే ఎవరు అబ్రహాంకి తెలియదు. ఒకవేళ అబ్రహాము అప్పుడు వచ్చి ఉండకపోతే ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని చూసేవాడు కాదు. విశ్వాసులకు తండ్రి క్రైస్తవులకి ఎవరండి? అబ్రహాము. ముస్లిమ్స్ కూడా అబ్రహామునే అని చెప్పుకుంటారు, అదే వాళ్ళు కూడా నమ్ముతారు. అయితే చూడండి, ఈ యొక్క బొమ్మలు అమ్ముకుంటాడు ఎవరు? అబ్రహాము. ఈ యొక్క ఆయన దేవుడు ఎవరు పిలిచారు, నాకు ఏ దేవుడు పిలిచారు అని ప్రశ్నించలేదండి, నమ్మాడు. ఒకవేళ అబ్రహాం నమ్మకపోయి ఉంటే ఆ యొక్క బొమ్మలు ఎంతండి, ఒక బొమ్మతో ఒక 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది, ఇంకా పేదవాడిగానే జీవించి ఉండేవాడు. అబ్రహాం జీవితంలో ఆశీర్వాదాన్ని ఎప్పుడు చూడగలిగేవాడు కాదు. కానీ ఆస్కారం లేదు, అతను యేసు ప్రభువుని తెలుసుకోలేదు. కానీ ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు యేసు ప్రభువుని నమ్మాడండి. ఈయనే నిజమైన దేవుడు అండి. ఏం చేశాడు ఈ దేవుడు? బొమ్మలు అమ్ముకునేవాడిని, కొన్ని వేల ఎడ్లు, కొన్ని వేల పశువులు లోతుకి అబ్రహాము పంచుకుంటే ఇంకా చాలానన్ని, అంత విస్తారంగా బొమ్మలు అమ్ముకుని ఉంటే ఆ యొక్క జీవితాన్ని జీవించేవాడు అంటారా? ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న బొమ్మలు అమ్ముకుని ఉంటే ఆ యొక్క జీవితాన్ని జీవించేవాడా? కానీ ఎప్పుడైతే దేవుని మాట మీద నిలబడ్డాడో ఆశీర్వాదాన్ని చూశాడు. ఈరోజు మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిని చూడకండి. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పనిని దేవుని యొక్క చిత్తంలో జరిగించండి, ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు నీ యొక్క పనిని చూసేటప్పుడు నీకు ఆస్కారం కనిపించవచ్చు, ఇది జరుగుతుందా, ఇది జరగదేమో అని అనుకోకండి. దేవుడు ప్రతిదీ జరిగించే సామర్థ్యం కలిగాడు. చూడండి ఏమైంది, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అంటే ఇది నాకు జరగదు అని ఇంకేటి లేదండి, నువ్వు ఏది నమ్మితే జరుగుతుంది. ఇప్పుడు నమ్మినప్పుడు మాత్రమే మనం అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు నమ్మం, అన్నీ కావాలి, ఎప్పుడు నమ్మితే జరుగుతాయి అంటున్నాడు దేవుడు. నమ్మండి. ఏం నమ్మాలి? దేవుడి యొక్క మాటను నమ్మండి. ఆయన మీ యొక్క జీవితంలో ఇచ్చిన వాగ్దానాలను నమ్మండి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పడబడ్డాం. కనుక ఈరోజు మీ ఎవరైనా అనారోగ్యంలో ఉంటే, ప్రభువా ఈరోజు నాకు ఈ కాలు నొప్పి రావచ్చు, కానీ నేను నమ్ముచున్నాను ప్రభువా, నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పడబడ్డానని అని నీవు నడిచినట్లయితే నీకు ఏమీ ఉండదు. కానీ నీవు ప్రభువా హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతుంది అనుకుంటాను ప్రభువా, హాస్పిటల్కి వెళ్తాను ప్రభువా, నాకు తగ్గించే ప్రభువా అని అవిశ్వాసంలో జీవిస్తే ఎన్నడూ కూడా నీవు మేలుని చూడలేవు. నమ్మండి. ఈరోజు మీరు ఎవరైనా అనారోగ్యంతో ఉండే, అస్వస్థతతో ఉండే, మీ యొక్క పరిస్థితి ఏదైనా నమ్మండి, దేవుని నమ్మండి. మీ పరిస్థితులన్నీ మార్చేవాడు దేవుడు. నీ సమస్య నీ జీవితంలో పెద్దదవ్వచ్చు, కానీ నీ సమస్య ఆయనకి చాలా చిన్నది. కానీ మనం ఏం చేస్తాం, మన సమస్యను చూస్తాం, కానీ ఈ సమస్యకు మించిన గొప్ప దేవుడు ఉన్నాడని నమ్మం. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా అది తీర్చే దేవుడు ఉన్నాడు, అది తెలుసా? దాన్ని నమ్మం. కానీ ఏం చేస్తుంటాం, సమస్యను నమ్ముతుంటాం. ఇంకా రాలేదా, ఇంకెప్పుడు అవుతుందో అవదో. నా దేవుడు ప్రపంచానికి దేవుడు, నా దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన నా జీవితంలో చేశాడు అని విశ్వసించండి, నమ్మండి. ఈ రోజు నుంచి నీ యొక్క నమ్మకమే నీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఎంతలా అయితే నమ్ముతావో అటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం తీద్దాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని
మీతో నిత్యముగా చెప్పుచున్నాను. రైట్, అందరూ వినండి. స్మిత్ విగిల్ స్మిత్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. గొప్ప విశ్వాస వీరుడు, విశ్వాస యోధుడు. ఎలా అండి విశ్వాస వీరుడు అని చెప్తున్నావు, ఎలా అండి విశ్వాస యోధుడు అని చెప్తున్నావు అంటే, ఆయన ఒకరోజు ఒక ఆమె ఆయనకి ఫోన్ చేసింది. అయ్యా, మా యొక్క కొడుకు అస్వస్థతతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, రండయ్యా ప్రేయర్ చేయండి అని ప్రార్థన చేసింది. అయితే అతను వచ్చాడు. అయితే ఏమేమన్నదంటే, యు ఆర్ కమ్ లేట్ అన్నది. అంటే నువ్వు లేటుగా వచ్చావు. ఎందుకు? ఆ యొక్క కుమారుడు అస్వస్థతతో చనిపోయాడు. అంటే అతనేంటన్నాడు, ఐఎమ్ నెవర్ కమ్ లేట్ అన్నాడు. నేను ఎప్పుడూ లేటుగా రాలేదు అని లోనకి వెళ్ళాడు. లోనకి వెళ్ళి ఆ యొక్క శవాన్ని చూసి ఇలా లేపి కొట్టాడు. ఇంకా లేగలేదు. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ లేగలేదు. మళ్ళీ మూడోసారి కొట్టారు, మళ్ళీ లేగలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత విశ్వాసం లేకపోతే అలా చేసి ఉంటాడు. అక్కడ చాలామంది బంధువులు ఉన్నారు, చాలామంది స్నేహాభిలాషులు ఉంటారు. కానీ వారందరి ముందు ఏం చేశాడు? విశ్వసించాడు. ఏం విశ్వసించాడు? యేసు ప్రభువారు ఆ రోజుల్లో చచ్చిపోయిన వారిని లేపాడు, ఈ రోజుల్లో ఆయన లేపుతాడు. ఆ దేవుడు మా దేవుడు ఇప్పుడున్నాడు, అప్పుడు ఉన్నాడు, నిరంతరము ఉండేవాడని నమ్మాడు. 4వసారి కొట్టేటప్పటికి ఆయన లేచి నిలబడ్డాడు. ఈ యొక్క కార్యము తను ఒక్కడే కాదండి, మన అందరం కూడా చేయగలం. ఒకసారి చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. యేసు ప్రభు ఏ క్రియలు అయితే చేశాడో ఆ క్రియలు నీవు కూడా చేయగలవు. ఎప్పుడో తెలుసా? నమ్మినప్పుడు మాత్రమే. ఎంత అద్భుతం! ఈ యొక్క వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. ఇది మీరు నోట్ చేసుకోండి, దీన్ని రోజు చదవండి. ఈ యొక్క వచనంలో ఉన్న భావము మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా ఒక మార్పుని తెస్తుంది. చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. యేసు ప్రభు ఏ క్రియలు అయితే చేశాడో అవి నువ్వు చేయగలవు. నీకు తెలుసా? నీవు చచ్చిపోయిన వారిని లేపగలవు. ఆ సత్యం నీకు తెలుసా? చచ్చిపోయిన వారిని నేనా ఏంటి జోకులు వేస్తున్నారా అని అనుకుంటారు మీరు. కానీ ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నువ్వు ప్రార్థన చేయగా చనిపోయేవారు కూడా లేస్తారు. ఎందుకో తెలుసా? దేవుడే చెప్పాడండి. ఇది దేవుని మాట, నా మాటలైతే కాదు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచండి. ఆయన చెప్పాడు ఏంటో తెలుసా? యూ క్యాన్ బిలీవ్, యూ క్యాన్ సీ మిరాకిల్. నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. చూడండి, దాని కింద చదవండి. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు కొన్ని కార్యాలు చేశాడు కదండి, అంతకన్నా గొప్ప కార్యాలు మనం చేయగలం. ఈ యొక్క సత్యం మీకు తెలుసా? చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదవండి గట్టిగా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు ఎవడు? నమ్మినవాడు. యేసు ప్రభు వారి కంటే గొప్ప క్రియలు నువ్వు చేయగలవు. ఎప్పుడో తెలుసా? నమ్మినప్పుడు. ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడైనా చదివారండి? ఈ యొక్క వాక్యం చదివేటప్పుడు నాకు భయం వేసింది. ఏంటి? నా దేవుడు ఎటువంటి క్రియలు చేశాడో అటు ఆ యొక్క కార్యముల కన్నా గొప్ప కార్యములు నేను చేయగలనా? ఎంత ధైర్యం వచ్చిందండి మీకు ఈ యొక్క మాటని వినేటప్పుడు. కానీ ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని ఎలా లేపగలిగాడండి? దేవుని యొక్క మాటను నమ్మాడు. కానీ ఆ యొక్క వ్యక్తి లేపగలిగాడు. ఈరోజు మనం లేపలేకపోతున్నామంటే అర్థం ఏంటి? మనం విశ్వసించలేకపోతున్నాం. అతడు విశ్వసించాడు. అతడు ఏమి విశ్వసించాడు? దేవుని యొక్క మాటని ఉన్నది ఉన్నట్టు విశ్వసించాడు. ఈరోజు మనం విశ్వసించలేకపోతున్నాం కనుకనే అద్భుతాలని చూడలేకపోతున్నాం. దేవుడే చెప్పాడండి, నాకన్నా గొప్ప క్రియలు చేస్తావు. నీకు తెలుసా? నమ్ము. ఈ రోజు నుంచి నమ్మండి. ఫెయిత్ నౌ. ఇప్పుడే నమ్మండి. రేపు నమ్ముతాను అనకు, ఎల్లుండి నమ్ముతాను కాదు. రేపు ఎల్లుండి నమ్మితే అది నిరీక్షణగా ఉంటుంది. ఫెయిత్ అనేది నవ్వు. ఇప్పుడే నువ్వు ఎప్పుడైతే కోరావో అప్పుడే నమ్ము. ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో చేస్తాడని. ఈ విశ్వాసం గురించి 365 రోజులు చెప్పినా తక్కువే.
ఎందుకో తెలుసా? క్రైస్తవుడి జీవితంలో విశ్వాసం అనేది చాలా అప్రాముఖ్యమైనది. ఇది చదివితే రాదు, చూస్తే రాదు, పరిగెడితే రాదు, నడిస్తే రాదు, వింటే మాత్రమే వస్తుంది. అది కూడా ఏది పడితే అది వింటే రాదు, క్రీస్తుని గురించి మాట వింటే మాత్రమే వస్తుంది. ఎంత అద్భుతం అండి దేవుడి వాక్యం. కనుక ఈ యొక్క మాటను ధ్యానించండి. యేసు ప్రభువు కన్నా గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, అది ఒక గొప్ప అద్భుతం. అంతకన్నా అద్భుతాలు నువ్వు చేయగలవు. ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నావో తెలుసా? నా దేవుడు ఎటువంటి క్రియలు ఈరోజు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడో అవి నేను కూడా చేయగలను. నమ్మిన వారు దేవుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. కానీ మనం నమ్మకపోవడం వలనే బలహీన జీవితాన్ని జీవిస్తాం. కనుక నమ్మండి. ఏమి నమ్మాలి? దేవుని వాక్యాన్నే నమ్మండి. మనం ఏదైతే వింటున్నామో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క మాట లాస్ట్, నేను ముగించే ముందు ఒక్క మాట. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఇదే నా లాస్ట్ వచనం. ఒక్కసారి మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో చాలండి. ఏదైతే వింటున్నావో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నీవు సీరియల్ వింటున్నట్లయితే నీకు విశ్వాసం ఎన్నటికీ రాదు. ఇది సత్యం. అందుకే దేవుడు ఏంటన్నాడు తెలుసా? ఏమి వింటున్నావో జాగ్రత్తగా చూసుకో నాయనా. అలా చూసుకున్నట్టయితే మన యొక్క జీవితాల్లో ఒకసారి ఆలోచించండి. మనము ప్రతిరోజు కూడా ఏమి వింటున్నాం? ఒకవేళ దేవుని మాటను వింటున్నట్లయితే ఖచ్చితంగా విశ్వాసంలో ఎదుగుతాం. కానీ ఈరోజు అవిశ్వాసంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఏది వినాలో అది వినట్లేదు, కానీ ఏది వినకూడదు అది వింటున్నాం. ఏది వినాలో అది వినకన్నా చేసేవాడే సాతానుడు. నీవు దేవుని మాట వింటే విశ్వసిస్తావు. విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ సాతానుడు నీవు దీవించబడ్డ వాడికి ఎప్పుడు ఇష్టం ఉండదు. కనుక ఏం చేస్తాడు? నాయనా దేవుడి వాక్యమా, అది వినకు. ఎందుకు? అది నీ విశ్వాసంలో బలపరుస్తుంది. కనుక వినండి. ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు వినండి. రోజు ఎన్ని గంటలు వింటారో నాకైతే తెలియదు, కానీ ప్రతిరోజు వినండి. దేవుని యొక్క మాటను వినండి. విశ్వాసంలో మీ యొక్క జీవితాలను కట్టుకోండి. విశ్వసిస్తే మీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది. నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏముంది? సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. ఏంటి? నీకు అసాధ్యమైనది ఏమి లేదని దేవుని పడతాం. దేవుడికే కాదండి, దేవుడు అంటే తెలుసా? నేను ఎటువంటి క్రియలు చేశానో అంతకన్నా గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. మనకి కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంతో అద్భుతమైన మాట అండి. నమ్మండి. ఒక్కసారి అందరు నిలిచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుడు అందరూ నిలిచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, ఇంతకాలము నీ మాటలు విన్నాను కానీ ప్రభువా నేను విశ్వసించలేకపోయానయ్యా. ఈరోజు నీవు నాతో మాట్లాడావు ప్రభువా. వినుట వల్ల విశ్వాసం కలుగును. యేసు ప్రభువుని మాట వింటేనే కలుగుతుందని చెప్పావు ప్రభువా. ఈరోజు నేను ఎన్నో విషయాలు విన్నాను, కానీ ఆ యొక్క విషయాల వల్ల నేను బలపడలేకపోయాను ప్రభువా. ఈరోజు నిండైనా నీ యొక్క వాక్యం ద్వారా నన్ను విశ్వసించాలని అనుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేయండి. ఈరోజు నీ యొక్క జీవితాల్లో నీవు అద్భుతాన్ని చూడపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు విశ్వసించలేకపోయావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. వాక్యం అనేది మన జీవితాన్ని సరిచేయడానికే. వాక్యం అనేది మన జీవితాన్ని దేవుడిలో కట్టుకోవడానికే. విశ్వసించు, ఆయన వాక్యాన్ని విశ్వసించు. అడుగు ప్రభువా, ఈరోజు నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నిన్ను నమ్ముచున్నాయా. నా పరిస్థితి ఎటువంటిదైనా పర్వాలేదు ప్రభువా, కానీ నీవు గొప్పవాడువు. ఆ యొక్క పరిస్థితుల కన్నా గొప్ప దేవుడువు నీవే ప్రభువా. ప్రతి ఒక్కరూ అడగండి, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, ఈరోజు నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా అని అడగండి. మీ యొక్క జీవితాలలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. మీరు విశ్వసించకపోతే పుట్టి నుండి చనిపోయేటంత వరకు ఎప్పుడు అద్భుతాన్ని చూడలేరు. ఆయన చాలామంది కుంటువారిని స్వస్థపరిచాడు, గుడ్డివారికి కళ్ళనిచ్చాడు, చూపులేని వారికి ఎంతోమందిని ఇలా ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నీ విశ్వాసము నిన్ను
స్వస్థపరిచింది. మరి మన విశ్వాసము మనల్ని ఏం చేసింది? ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు నుంచైనా నమ్ము, ఆయన్ని మాత్రమే నమ్ము, ఆయన్ని మాత్రమే విశ్వసించు, ఆయన వాగ్దానాల్ని నమ్ము. భయపడకు. నీవు కరువులో జీవించాలని ఆయన కోరుకోవట్లేదు. ఇస్సాకు ఒక్కడే సమృద్ధిగా జీవించాడు, అంత కరువు వచ్చింది. ఇస్సాకు దేవుని నమ్మి. ఈరోజు దేవుని నీవు నమ్మినట్లయితే నీ పక్కనున్న వారి కరువును అనుభవించవచ్చేమో, నీవు కరువును అనుభవించావు, నీవు సమృద్ధిగానే జీవిస్తావు. అది దేవుని చిత్తం. ఈ యొక్క మాటని నమ్ము. ఆయన ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితిని నీవు ఎన్నడూ నమ్మకు. నీ పరిస్థితిని నువ్వు నమ్మినట్లయితే నీవు ఓడిపోతావు. ప్రభువా, నీకే వందలు, నీకే స్తోత్రాలు ప్రభువా. అద్భుతమైన మాటలని ఇచ్చావు ప్రభువా. నా మనోనేత్రాలను తెరవింపజేసావు ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభువా, ఇంత గొప్ప దేవుని ఎరిగిన నేను ఇంత బలహీనంగా జీవిస్తున్నాను నా ప్రభువా. ఇక నుండి నేను గొప్పగా విశ్వసిస్తున్నాను ప్రభువా. నీవే నా జీవితంలో అద్భుతం చేసినందుకు చేసావు, నీకే వందలు ప్రభువా. ఇక్కడ ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నీవు తాకేవని నమ్ముచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ప్రభువా, వారందరూ విశ్వసించిన ప్రతిదీ ఈరోజు పొందుకున్నారని నమ్ముచున్నాను యేసయ్యా. వారి జీవితంలో అట్టి క్రియలు నువ్వు చేసినందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. ఇంకను నీ యొక్క వాక్కుతో మమ్మల్ని బలపరచమని ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవే మాతో మాట్లాడినందుకు నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.